హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల యూనిబ్యాంక్ మొబైల్ యాప్ అయిన వివైఓఎం యోమ్ యాప్ మనకి అప్డేట్ వచ్చింది. మనకి యాప్ అప్డేట్ అయిన వెంటనే మనకి యోమ్ 2.0 కింద మారిపోతుంది. అలా మనం యాప్ ఓపెన్ చేసి మనం పాత లాగిన్ పిన్ ఎంటర్ చేసి మరలా కొత్త లాగిన్ పిన్ సెట్ చేసుకోవాలి. అలాగే పాత ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసి మరలా కొత్త టీపీని సెట్ చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ గురించి మీరు ఏ ఒక 3 సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ మీరు ఒకే ఆన్సర్ ఇచ్చిన ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. మీ మొబైల్ మీరు రొటేట్ చేసి చూడండి. యోమ్ యాప్ మనకి ఇప్పుడు యోమ్ 2.0 కింద అప్డేట్ అయిపోయింది. ఒకవేళ అప్డేట్ అవ్వకుండా ఒకవేళ మీకు పాత యాప్ ఉంటే కనుక మీరు ఈ విధంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేసి లాగిన్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత యాప్ లాగిన్ అవ్వకుండా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా మనకి అప్డేట్ ఉందని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది మీకు. ఇక్కడ కింద మనకు చూడండి యాక్సెప్ట్ అండ్ అప్డేట్ ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకి ప్లే స్టోర్కి వెళ్తుందన్నమాట. అంటే యోమ్ యాప్ అప్డేట్ అవ్వని వాళ్ళకి ఈ విధంగా చూపిస్తుంది. మనకి లాగిన్ పిన్ ఎంటర్ చేసిన వెంటనే వాళ్ళకి అప్డేట్ ఉన్నట్టు ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ప్లే స్టోర్కి వెళ్ళి మనకు ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది. అక్కడ యాక్సెప్ట్ అప్డేట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి వెళ్తుంది. ప్లే స్టోర్కి వెళ్తే మీరు అక్కడ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత మనకి అక్కడ మరలా ఓపెన్ వస్తుంది. ఓపెన్ వస్తే కనుక మరలా యాప్ ఓపెన్ చేసి మీరు ముందు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముందు యాప్ ఓపెన్ చేయగానే మనకి ముందు అపీరెన్స్ అంతా మొత్తం మారిపోతుంది అన్నమాట. ఈ విధంగా వస్తుంది మనకి. అలా కింద మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ అడుగుని మీకు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మరలా ఇక్కడ చెక్ బాక్స్లు వస్తాయి మీకు. ఆ చెక్ బాక్స్లు రెండు కూడా టిక్ చేయాలి. మీరు టిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఆ యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా 30 సెకండ్స్ తర్వాత మనకి సిమ్ మనకి ఆటోమేటిక్గా సిమ్ బైండింగ్ అయ్యి మనకి లాగిన్ పిన్ పాత ఎంటర్ చేయమంటుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ మనం ఆల్రెడీ మన పాత లాగిన్ పిన్ ఉంది కదా, లాగిన్ పిన్ ఎంటర్ చేయాలి మనం. ఒకవేళ మీరు లాగిన్ పిన్ మర్చిపోతే కనుక ఫర్గాట్ లాగిన్ పిన్ క్లిక్ చేసి మరలా ఏటీఎం కార్డ్ డీటెయిల్స్తో మీరు లాగిన్ పిన్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాత పిన్ గుర్తుంటే కనుక ఇక్కడ మీరు పాత లాగిన్ పిన్ ఎంటర్ చేసి మరలా కొత్త లాగిన్ పిన్ సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను నా పాత లాగిన్ పిన్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కనుక మనకి ఇప్పుడు మనం ఏ ఒక 4 నెంబర్లు మీరు కొత్త లాగిన్ పిన్ సెట్ చేసుకోవాలి. పైన కింద కూడా సేమ్ ఆ నెంబర్లో ఎంటర్ చేయాలి. అంటే మన పాత లాగిన్ పిన్ ముందు ఎంటర్ చేసి తర్వాత 2 సార్లు మన కొత్త లాగిన్ పిన్ ఎంటర్ చేసుకుని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు పైన కింద కూడా 4 నెంబర్లు ఎంటర్ చేసి మీరు క్రియేట్ క్లిక్ చేస్తే కనుక మన కొత్త లాగిన్ పిన్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఓటీపీ వస్తుందన్నమాట. ఓటీపీ ఎంటర్ చేసిన కంటిన్యూ చేస్తే కనుక మనకి కొత్త లాగిన్ పిన్ సెట్ అవుతుంది. తర్వాత మరలా సేమ్ ఇలాగే పాత ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేసి మరలా కొత్త ట్రాన్సాక్షన్ కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఈ విధంగా ముందు మనకి లాగిన్ పిన్ సెట్ అవుద్ది. తర్వాత మరలా మనకి పాత ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ టీపీని మర్చిపోయినా మీరు మళ్ళీ ఫర్గాట్ క్లిక్ చేస్తే మళ్ళీ కార్డ్ డీటెయిల్స్తో కానీ లేదా బ్రాంచ్ టోకెన్ ద్వారా కానీ లేదా ఆధార్ నెంబర్తో కానీ మీరు మరలా టీపీని కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గుర్తుంటే కనుక మీ పాత టీపీని ముందు ఎంటర్ చేయాలి. అదే టీపీని అంటే ట్రాన్సాక్షన్ పిన్. ఇక్కడ కంటిన్యూ చేస్తే కనుక మరలా ఇప్పుడు మీరు మీ కొత్త ట్రాన్సాక్షన్ పిన్ పైన కింద కూడా ఎంటర్ చేసి సెట్ చేసుకోవాలన్నమాట. అలాగే లాగిన్ పిన్ అలాగే ట్రాన్సాక్షన్ పిన్ రెండు కూడా వేరువేరుగా ఉంటే గుర్తుంచుకోండి. మన యాప్లోకి లాగిన్ అయినప్పుడు ఉపయోగపడేదేమో లాగిన్ పిన్, వేరే వాళ్ళకి అమౌంట్ పంపడం ఉపయోగపడేది టీ పిన్ అన్నమాట. ఇక్కడ టీ పిన్ పైన కింద కూడా ఎంటర్ చేసాను. కొత్త పిన్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక మరలా మనం సెక్యూరిటీ క్వశ్చన్స్ వస్తాయి. సెక్యూరిటీ క్వశ్చన్స్ మీరు మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ముందు లాగిన్ పిన్ పాత ఎంటర్ చేసి కొత్త లాగిన్ పిన్ సెట్ చేసుకున్నాం. అలాగే ట్రాన్సాక్షన్ పిన్ పాత ఎంటర్ చేసి కొత్త ట్రాన్సాక్షన్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏ ఒక 3 క్వశ్చన్లు మీరు సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసినా పర్లేదు, ఆన్సర్ మీరు ఒకటి ఇచ్చినా పర్లేదు లేదా వేరేవరికి ఇచ్చినా పర్లేదు. ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ ఇవ్వాలన్నమాట. నేనైతే డమ్మీకి ఇచ్చేస్తున్నాను ఆన్సర్లో. ఇప్పుడు మనం ఏదైనా రాంగ్ ఎంటర్ చేసినా మనకి మరలా ఈ క్వశ్చన్ ఏదో అడుగుతుందన్నమాట, దానికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే మీకు తెలిసిన ఆన్సర్స్ పెట్టుకోండి లేదా ఏ ఒక 3 లెటర్స్ మీరు మొత్తం 3 క్వశ్చన్స్కి ఇచ్చినా సరిపోతుంది ఆన్సర్ కింద. ఈ విధంగా నేను మీకు చూపించడం కోసం ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మీరు 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అడుగున మనం చూడండి కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ క్లిక్ చేస్తే కనుక కంటిన్యూ క్లిక్ చేస్తే కనుక మనకి క్వశ్చన్స్ కూడా సెట్ అయిపోతాయి. ఈ విధంగా వస్తుంది మనకి. ఇది హోమ్ పేజ్ అన్నమాట. ఇప్పుడు మీరు లాగిన్ పిన్ ఎంటర్ చేసి మరి డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు యాప్లోకి. అది కింద మనకు అడుగుని చూడండి బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా బ్యాలెన్స్ రావాలంటే మనం ప్రైమరీ అకౌంట్ కింద ఏదో ఒక అకౌంట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లాగిన్ పిన్ ఎంటర్ చేస్తే కనుక వాళ్ళ కింద బ్యాలెన్స్ ఎంక్వైరీ క్లిక్ చేసాం కాబట్టి ఇక్కడ సెట్ యాజ్ ప్రైమరీ అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే కనుక మనకి ఏమైతే అకౌంట్స్ ఉన్నాయో
ఆ అకౌంట్స్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒక అకౌంట్ని ప్రైమరీ అకౌంట్ కింద ఆన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే కనుక ప్రైమరీ అకౌంట్ సెట్ అవుతుంది, అలా బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత నుంచి మీరు డైరెక్ట్గా ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వైరీ టైప్ చేసి మీరు అది క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు లాగిన్ మీద ఎంటర్ చేస్తే మనకి బ్యాలెన్స్ వస్తుందన్నమాట. ఈ విధంగా యాప్ అయితే మనకి ఈ విధంగా బ్యాలెన్స్ పెట్టారు మనకి. ఇదివరకు అయితే డైరెక్ట్గా బ్యాలెన్స్ క్లిక్ చేయగానే డైరెక్ట్ బ్యాలెన్స్ వచ్చేసింది. ఇప్పుడైతే బ్యాలెన్స్ ఎంక్వైరీ క్లిక్ చేసినా మళ్ళీ లాగిన్ మీద అడుగుతుందన్నమాట. ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. ఈ విధంగా మీరు యాప్లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మనకి అపీరెన్స్ ఈ విధంగా మారిపోయింది. మీరు కావాలంటే ఇక్కడ బయోమెట్రిక్ సెట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను. డిపాజిట్స్లో మన సేవింగ్ అకౌంట్ బ్యాలెన్స్ అలాగే ఏదైనా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా అందులో చూపిస్తుంది అన్నమాట డిపాజిట్స్లో మనకి. అలా పక్కన మనకి లోన్స్ ఉంది కదా, లోన్స్లో మనకి గోల్డ్ లోన్స్ మనకి అకౌంట్ సంబంధించి లోన్స్ అన్నీ కూడా చూపిస్తాయి మనకు సంబంధించి. అలా క్రెడిట్ కార్డ్స్, అలా పక్కన మనకి ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ కనుక ఇలాగా ప్రెస్ చేస్తే కనుక కంప్లీట్గా మన అకౌంట్ బ్యాలెన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ అకౌంట్లో ఎంత ఉందో బ్యాలెన్స్ కనిపిస్తుంది. అలాగే లోన్స్ కూడా క్లిక్ చేసిన లోన్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు మీరు రఫ్గా. అలా లాగౌట్ అయితే ఈ విధంగా చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా వస్తుంది. ఇలా పైకి ఇలా స్క్రోల్ చేస్తే కనుక అడుగున మనకి లాగౌట్ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి మధ్యలో మేనేజ్ దగ్గర టీ పిన్, లాగిన్ పిన్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు రీసెట్ చేసుకోవచ్చు అన్నమాట. యాప్ డీరిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ ఇచ్చాడు మనకి. ఇలా అడుగున మనకి లాగౌట్ చేస్తే కనుక మన యాప్లో నుంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు కంటిన్యూ చేయాలి, అప్పుడు లాగౌట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.